నువ్వు ఈ వాక్యం ధ్యానించడం వలన దేవుడు ఆశీర్వాదం, అభిషేకం ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని, విశ్వాసాన్ని ధ్యానించి అందులోకి వెళ్తావో సైతానుడు నిన్ను హ్యాండిల్ చేయలేడు. వాక్యాన్ని ఎరిగిన వాణి సైతానుడు ఏమి చేయలేడు. కొన్నిసార్లు నువ్వు ఆత్మీయ జీవితాన్ని బలవంతంగా బలపరుచుకోవాలి. కావాలని బలవంతంగా చర్చికి పోవడం వలన, వాక్యం ధ్యానించడం వలన, ప్రార్థన చేయడం వలన సమాధానకర్తకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. జ్ఞానం మించిన సమాధానం నీ హృదయంలోకి వస్తాదో అప్పుడు నీ పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉంటావు. ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో నీ ప్రస్తుత పరిస్థితి నుంచి, బాధ నుంచి బయటికి వస్తావు. మీకు అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాని విషయమై మీరు చింతించకూడి, నేను దాన్ని జయించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికైతే నా సమస్యని దేవుడు జయించి ఉన్నాడని తెలుసుకుందురో వారికి జ్ఞానం మించిన సమాధానం ఉంటుంది మీ హృదయంలో. నా దేవుడు లేమి సమృద్ధిగా మారుస్తాడు అనే విశ్వాసాన్ని నేర్చుకున్నాను.